కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో శివరాజ్ కుమార్కు ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఆ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్న శివన్న ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో ఓరమాస్ రోల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఓ క్రేజీ రోల్ ప్లే చేస్తున్నాడు. దీంతో పెద్ది సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఈగర్నెస్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ లుక్స్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయాయి. దీనికి తోడు మీరెంతైనా ఊహించుకోండి, అంతకు మించి అనే రేంజ్లో పెద్ది సినిమా ఉంటుందని సమయం వచ్చినప్పుడల్లా చెప్పుకొస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే జూలై 12న శివరాజ్ కుమార్ బర్త్డే కావడంతో బుచ్చిబాబు సేనా డైరెక్షన్లో గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి శివరాజ్ కుమార్ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు శివరాజ్ కుమార్కు బర్త్డే విషెస్ చెబుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సనా. అలాగే సెట్లో మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంతో ఇన్స్పైర్గా ఫీల్ అవుతానని, మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకున్నానంటూ శివరాజ్ కుమార్ను ఉద్దేశించి చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు సనా. అయితే పెద్ది మూవీ నుంచి రిలీజ్ అయిన శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. గౌరన్ నాయుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు. లుక్ని బట్టి చూస్తే గ్రామ పెద్ద తరహా పాత్రలో ఆయన కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. మందపాటి హ్యాండిల్ బార్ మీసం, గంభీరమైన చూపుతో శివరాజ్ కుమార్ లుక్ అదిరిపోయింది. ఇప్పటి వరకు శివరాజ్ కుమార్ ఏ సినిమాలో కనిపించని లుక్లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ 16వ చిత్రంగా ఇది సిద్ధమవుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా జగపతి బాబు ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.